హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లెమన్ రైస్ చేశాను. ఇంకా వైట్ రైస్, దోసకాయ మీల్ మేకర్ కర్రీ అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ ఏమో వడలు చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వడలు అయితే నిన్న నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేద్దామనేసరికి మా నాన్న ఇంకా హెవీ ఫుడ్ వద్దులే, మార్నింగ్ చేద్దులే అనేసి అన్నారనమాట. అందుకని ఇంకా మార్నింగే చేస్తున్నాను. ఇంకా అక్కడ రైస్ అయితే చల్లారబెట్టాను ప్లేట్లో. వాళ్ళిద్దరికి బాక్సులు కట్టాలి కదా. ఇది కర్రీ వచ్చేసి దోసకాయ మీల్ మేకర్ గ్రేవీ లాగా చేశాను. ఇంకా మా నాన్నేమో మెడిటేషన్ చేస్తున్నారు. ఇంకా తనకి లెమన్ రైస్ పెట్టిచ్చేస్తే ఇంకా తను మెడిటేషన్ అయిన తర్వాత తింటారా అనేసి ఇంకా టీపాయ్ మీద అయితే పెట్టాను. వడలు కూడా ఇక్కడ రెడీ అయిపోయినాయి. మా నాన్న ఇంకా తను ఆఫీస్కి తీసుకెళ్తానని చెప్పారనమాట. బాక్స్లో ఒక 8 దాకా పెట్టేసి ఇంకా మిగతాయి నువ్వని చిన్ను తినేసేయండి అని చెప్పారనమాట. ఇది లాస్ట్ వడ. ఇంకా 8 బాక్స్లో పెట్టాను. ఫ్యాన్ వేసి అనమాట, కొంచెం వేడిగా ఉంది. వేడి మీద మూత పెట్టేస్తే మళ్ళీ ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, అందుకే బాక్స్లో పెట్టి ఇంకా ఫ్యాన్ వేసాను అనమాట. ఇక్కడ వడలు చేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిప్స్ అయితే వేయించుతున్నాను. బ్యాట్స్ టైప్ ఉన్న చిప్స్ వేయించుతున్నాను. లంచ్లోకి తింటే టేస్ట్గా ఉంటుంది అనేసి ఇంకా వేయించుతున్నాను అనమాట. మా చిన్నునేమో ఇంకా వడలేమి తినలేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటాలే మమ్మీ అనేసి లెమన్ రైసే పెట్టమంటే లెమన్ రైసే పెట్టానమాట. ఇంకా తను తినేసాడు. నాది వర్క్ కూడా కిచెన్లో కంప్లీట్ అయింది. మా నాన్నకి బాక్స్ కూడా కట్టాను. మా చిన్నుకి అయితే కర్డ్ రైస్, కర్రీ రైస్ 2 కట్టి ఇంకా బాక్స్ అయితే రెడీ చేసి పెట్టానమాట. ఇంకా ఇక్కడ మా చిన్నునేమో చైర్లో కూర్చొని ఏదో చేస్తున్నాడు ఒక టేబుల్ దగ్గర కూర్చొని. ఇక నా వర్క్ అయితే అయిపోయింది. ఇంకా పైన మోటార్ కూడా ఆన్ చేశాను, అది మీకు వీడియోలో చూపించలేదు. ఇక ఈరోజు మా చిన్ను అంటే వ్యాన్లో వెళ్తాడు కదా, వ్యాన్ డ్రైవర్ అయితే 8:20కి వస్తానని మెసేజ్ పెట్టారనమాట. అది మార్నింగ్ చూసుకున్నాము. లేదంటే 7:20కి హడావిడిగా ఉంటుందన్నమాట. ఇంకా 8:20కి అనేసరికి కొంచెం అమ్మయ్య అనిపించింది. ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి దేవుని దగ్గర దీపం అయితే పెడుతున్నాను. ఈరోజు శనివారం కదా, 2 పిండి దీపాల్లో 5 ఒత్తులు వేసి వెలిగించాను. ఇంకా నా డైలీ అయితే 2 ఇత్తడి దీపాలు ఉంటాయి కదా, అవి కూడా వెలిగించాను. ఇంకా తులసం దగ్గర కూడా దీపం పెట్టేసి అక్కడ నైవేద్యం పెట్టేసి ఇంట్లోకి వచ్చి ఇంకా పుస్తకాన్ని అయితే చదువుకుంటున్నాను. లక్ష్మీ ప్రార్థన అని ఇంకా అష్టలక్ష్మి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శ్లోకాలు కూడా చదువుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను పూజ చేసేటప్పుడు అంటే సడన్గా సౌత్ ఫేస్కి వెళ్ళి కూర్చొని బుక్ అయితే చదువుతున్నాను. తర్వాత గుర్తుకొచ్చిందనమాట, సౌత్ ఫేస్లో కూర్చొని పూజ చేయకూడదు అనేసి మళ్ళీ ఇటు నార్త్ ఫేస్ వైపు తిరిగి మళ్ళీ కొంతసేపు పుస్తకం చదువుకొని తర్వాత దేవునికి అయితే హారతి ఇస్తున్నాను. మీ పూజ అయిపోయిందా? మీరు ఇంట్లో ఏం టిఫిన్ చేశారో చిన్న కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి. నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా దేవునికి అయితే హారతి ఇచ్చేసాను. ఇంకా టైం వచ్చేసి కరెక్ట్గా 12 అయిందనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్లో వేయాలి. మార్నింగే బట్టలన్నీ వాషింగ్లో పెట్టేసి ఇంకా సర్ఫ్ అంటే లిక్విడ్ అను కంఫర్ట్ వేసి అయితే పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.